ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన. దాడికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధులుగా పనిచేసే జర్నలిస్టులపై తరచూ దాడులు నిర్వహించడం హేమమైన చర్య అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురంలో జరిగిన జర్నలిస్టుపై దాడిని అనంతపురంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని జర్నలిస్టుపై దాడులు అనంతపురం జిల్లా రాప్తాడులో ఏబిఎన్ రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఈరోజు తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టులకి గౌరవం ఇవ్వాలి. జర్నలిస్టులకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము చూసేస్తున్నాం. ఏ జర్నలిస్టుకి అన్యాయం జరిగినా మేము పోరాడతామని, జర్నలిస్టుల తరఫున మేము ఉంటాం. ప్రతి జర్నలిస్టుకి ఏ అన్యాయం జరిగినా మేము వాళ్ళ వెనకాల ఉంటామని ఈ సందర్భంగా మీడియాతో తెలుపుతున్నాం. రాప్తాడులో ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ రిపోర్టర్ శ్రీకృష్ణపై ఈ నెల 18వ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారుణం, అమానుషం. ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మేము తీవ్రంగా ప్రత్తిపాడు ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రిమాండ్ తరలించాలని కోరుతున్నాం. జర్నలిస్టుపై దాడులు ఖండించాలి. జర్నలిస్టుపై దాడులు ఖండించాలి. జర్నలిస్టుపై దాడులు ఖండించాలి. జర్నలిస్టుపై దాడులు ఖండించాలి.